హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, ఆ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్? సింపుల్ డెఫినేషన్ మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే, to declare the class before using the abstract keyword is known as the abstract class. Again, to declare the class before using abstract method is known as the abstract class. సో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం డిఫైన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కంపల్సరీగా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. అనదర్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్తో పాటు నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే, టు డిక్లేర్ ద మెథడ్ బిఫోర్ యూజింగ్ ద అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఈజ్ నోన్ యాజ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే క్లాస్ ముందు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెడితే ఆ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని, అదే మెథడ్ ముందు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉంచితే ఆ మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటాం. సో ఇప్పుడు వచ్చి మనకి డెఫినేషన్ వచ్చి, ఏ క్లాస్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ద అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఈజ్ నోన్ యాజ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు మీకు చెప్పాను, ఏ క్లాస్ని అయితే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్తో మనం డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ని మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. నెక్స్ట్ వచ్చే కీ పాయింట్స్ వచ్చి మనకి, ఇట్ కెన్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆల్సో. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేసుకోవచ్చు, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి, ఇట్ కెనాట్ బి ఇన్స్టెన్షియేటెడ్ మీన్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అనే దానికి మెథడ్ అనేది ఉపయోగించాం. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే, మనకి వితౌట్ రైట్ ఎనీ కోడ్, అంటే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం డిఫైన్ చేసుకుంటే ఎటువంటి కోడింగ్ రాయకూడదు. ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని సబ్ క్లాసెస్లో, అంటే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ద్వారా సబ్ క్లాసెస్లో మనం ఏంటంటే ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం మెథడ్లో ఎటువంటి కోడింగ్ రాయము. బట్ కాకపోతే ఆ మెథడ్ని సబ్ క్లాస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఇట్ హ్యావ్ కన్స్ట్రక్టర్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఇస్ ఆల్సో. అంటే ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ వచ్చేసి నేర్చుకోండి. ఇక్కడికి వచ్చింది కన్స్ట్రక్టర్ అంటే డెఫినేషన్ చెప్తున్నాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే, క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ యాజ్ అయితే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఆ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అయి ఉంటాయి. ఆ క్లాస్ చూడకపోతే క్లాస్ చూడండి. ఈ పాయింట్ వచ్చేటంటే, ఇట్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఆల్సో. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం కన్స్ట్రక్టర్ని ఉపయోగించుకోవచ్చు, స్టాటిక్ మెథడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇవి మనకి కీ పాయింట్స్. ఇప్పుడు దీనికి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మన డెఫినేషన్ ఏంటంటే, ఒక క్లాస్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ క్లాస్ ముందు ఒక కీవర్డ్ ఉంచితే దాన్ని మనం ఏమంటాం అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇప్పుడు వచ్చి అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ వచ్చి బైక్, ఓపెన్ బ్రాకెట్. మెథడ్ తీసుకోవాలి. కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే, అబ్స్ట్రాక్ట్ వైడ్ రన్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. కంపల్సరీగా ఆ మెథడ్కి ఎండింగ్లో సెమీకోలన్ అనేది ఉంచాలి. సో ఇక్కడ మీకు ముందే చెప్పానండి, అబ్స్ట్రాక్ట్ క్లాసు అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఎటువంటి కోడింగ్ కూడా ఉండదు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎక్కడైతే డిఫైన్ చేసుకున్నామో దాంట్లో ఎటువంటి కోడింగ్ మనం ఇంప్లిమెంట్ చేయము, జస్ట్ ఎంటీగా ఉంచుతాం వితౌట్ కోడింగ్. ఓకేనండి. సో ఇప్పుడు వచ్చి మనకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం క్లాస్ హోండా ఎక్స్టెండ్స్, క్లాస్ పేరు ఏం పేరండి బైక్. సో మీకు ముందే చెప్పాను, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసుకున్నప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని సబ్ క్లాస్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కోడింగ్ రాయలేదు, కానీ సబ్ క్లాస్లో మనం దాన్ని ఎక్స్టెండ్ చేసి ఏదైనా కోడింగ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్లో ఒక పాయింట్ చెప్పాను, కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే మెథడ్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ వైడ్ రన్ ఓపెన్ బ్రాకెట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. దీంట్లో ఏం రాస్తున్నాను, రన్నింగ్ సేఫ్లీ. సో క్లోజ్ చేస్తున్నానండి. సో నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది డిఫైన్ చేసుకున్నాను. వేరే క్లాస్ ఏంటంటే నార్మల్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాను.
ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక మెథడ్ని నేను తీసుకున్నాను. అది ఏ మెథడ్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఎటువంటి కోడింగ్ కూడా ఇంప్లిమెంట్ చెయ్యం. ఈ మెథడ్ నేను సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇక్కడ కోడింగ్ రాశాను system.out.println. సో రన్నింగ్ ఈజ్ సేఫ్లీ అని రాసుకున్నాను. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాం. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాక అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యం. బట్ ఏంటంటే ఏదైతే మనకి ఎక్స్టెండ్ అయిందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ క్లాస్ నేమ్ వచ్చి మనం అబ్స్ట్రాక్ట్ test1 టెస్ట్ ఓపెన్ బ్రాకెట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మెయిన్ ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుక సో క్లాస్ నేమ్ వచ్చి బైక్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఈ క్లాస్ ఇక్కడ ఎక్స్టెండ్ అయిందనుక ఈ మెథడ్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసామనుక ఈ క్లాస్ నేమ్ హోండా అంటే న్యూ హోండా. సో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ని మనం కాల్ చేస్తున్నాను. సో ఓబీజే డాట్ రన్. సో దిస్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ కాల్ ద యాక్సెస్ ద మెథడ్స్ ఇన్ మెయిన్ మెథడ్. అంటే ఇక్కడ ఉన్న మెథడ్స్ని దీంట్లో యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి మనకి అవుట్పుట్ వచ్చి మనకి ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ఈ క్లాస్కి డిఫైన్ చేసుకున్నాక ఇది ఎక్స్టెండ్ అయిందనుక ఆబ్జెక్ట్ దీని ఈ ఓబీజే ఈ క్లాస్ కనుక ఇందులో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాక ఈ మెథడ్లో ఉన్న అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటంటే రన్నింగ్ సేఫ్లీ. సో ఇది మనకి అవుట్పుట్ కింద ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాం, అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిఫైన్ చేసుకున్నాం, నాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాం, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాం సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సో దీన్నే మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.